మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సంపూర్ణాత్ర ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను. దేవుడి మీ అందరినీ దీవించును గాక. చెబుదామా? బిగ్గరగా చెబుదామా? చాలా సంతోషం. బైబిల్ తెరిచి 74 కీర్తన 21 వాక్యాన్ని మనం చదువుకుందాం. 74 కీర్తన 21 వాక్యాన్ని చదువుకుందాం. 74 కీర్తన 21 వాక్యం. నాకు వినపడాలి, కొంచెం సౌండ్ పెట్టేం కాదు, దీనిలో తగ్గిపోతుంది వీడియోలో. 21 చదువు తల్లి. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరల నీయకము. చాలుమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, ఈ రాత్రి సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్థనలో ఈ ఆల్నైట్ ప్రేయర్లో మీ సన్నిధికి వచ్చున్నాం. మీ నా మహిమార్థమై దీన్ని జరిగిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. మీరు నడిపించిన ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వాళ్ళు పాడుకున్న పాటలు చేసిన ఆరాధన బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వాళ్ళ కళ్ళకు నిద్రను దూరం చేయండి. ఈ రాత్రి కాలపు ఆశీర్వాదాలు వారు బిడ్డలు అనుభవించుదురుగాక, పొందుకొందురుగాక. వారిపైన మీ కృప నిలిచి ఉండునుగాక. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించండి. వాక్యం వింటున్న తోడనే, వెలువడుతున్న తోడనే వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. వాళ్ళ బలహీనతల బలం అనుగ్రహించమని, మీ వాక్యానికి వాళ్ళ హృదయాలు చోటిచ్చే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక ఆశీర్వాదకర మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నేను పైకి వెళ్ళిపోయాను, వాక్యానికైతే నేను సిద్ధపడలేదు, కానీ ఏం మాట్లాడాలి ప్రభా అని ఆలోచిస్తున్నాను. అంతలోకే టైం 9 అయింది. గబగబా సేవకురాలు వచ్చి టైం అయిపోయింది అయ్యా, మేము వెళ్ళి కింద ప్రార్థన స్టార్ట్ చేసుకుంటాం అని చెప్పింది. పోయి స్టార్ట్ చేసుకోమని చెప్పన్నాను. అప్పుడు నాకు ఒక మాట హృదయంలోంచి పొంకు వస్తుంది. ఏంటంటే, ఇప్పుడు పొద్దునుంచి వంట వండుకొని ఉన్నారు, అడుక్కొని ఉన్నారు, అయిపోగానే మళ్ళీ పైన డెడికేషన్ చేసుకున్నాం, రూములు ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ ప్రతిష్ఠ అయిపోగానే ర్యాలీకి వెళ్ళాము. ఆ ర్యాలీ అయిపోగానే గ్రౌండ్కి వచ్చి పనిచేసాము, ప్రార్థన చేసుకున్నాము. రాగానే ఒక పావు గంట లేకపోతే ఒక గంట కూర్చొని వేసి నిద్రపోవటం కూడా లేదు, నడువు వాల్చడం కూడా లేదు. మళ్ళీ వెంటనే రెడీ అయ్యి స్నానం చేసేసి మళ్ళీ ప్రార్థన కూర్చున్నారు. ₹1,00,000 ఇచ్చిన ఎవరికి పని చేయలేరండి. ₹1,00,000 ఇచ్చిన ఎవరికి పని చేయలేరు. ₹1,00,000 ఇస్తే డబ్బు కోసం ఆశపడి మనం చేస్తామేమో. ఈ పనులు చేస్తే కనీసం చూసి ఎంత బాగా కష్టపడ్డావా అమ్మా అన్న వాళ్ళు ఉండరు. ఎంత బాగా కష్టపడ్డారు మీరు. ఈరోజు వచ్చిన దైవజనం చెప్తున్నా, అన్న మీ ప్రయాస భూలోకంలో ఎవరు చేయలేరు అన్న అని వాళ్ళు అడుగుకుంటున్నారు. నేను అన్నాను, మా పక్కనున్న దైవజనం చేస్తున్న ప్రయాస ఆయనకి చేయలేదు, కాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. రాంబాబు ఒక్క సెకండ్ కూడా కాలేకుండా పనిచేయాలి అంటున్నాడు ఆయన. మనం చేద్దాం. 3 రోజులు గుంటూరులో సభల్లో కష్టపడి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా 4 గంటలు లేచి రెడీ అయ్యి 6 గంటల బస్సుకు వచ్చి 8 గంటల చిరాలు దిగాడు. పోదాంపా గ్రౌండ్ కాడికి, మనం లైట్లు కడదాం అన్నాడు. ఇది పని చేయదు, కాలు పని చేయదు. మనం ఏం నేర్చుకోవాలి? ₹1,00,000 కోసం మనం పని చేసుకుంటామేమో మనసు కాబట్టి. ఎదుటి వాడికి ₹1,00,000 వస్తాయి అంటే నువ్వు పని చేస్తావా? ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్తున్నాను, జాగ్రత్తగా నండి. దేవుడు నాకు తక్కువ మాట జ్ఞాపకం చేశాడు. నలిగిన వానిని అవమానంతో వెనక పంపించదు. బిడ్డలు నలిగిపోయారు, మాడిపోయిన వారు, నలిగిపోయిన వారు ఏడ్చి ప్రార్థన చేసి అలసిపోయారు. వాళ్ళని అవమానంతో పంపొద్దు, అవమానంతో వెనక పంపొద్దు.
మా చిన్న వయసులో మేము జాగలమూడిలో ఉండేవాళ్ళం. మా అమ్మ చిన్న వయసు, బహుశా 6-7 సంవత్సరాల వయసు ఉంటుందేమో నాకు, అందుకని వచ్చే ఉండదు. మా అమ్మ, మా అక్క, నేను మేము ముగ్గురు పనికి వెళ్ళేవాళ్ళం, పొలం పనికి. అప్పుడు 10 రూపాయలు 8 రూపాయలు కూలి, 10 రూపాయలు మైకేల్ జాగ్రత్తగా నాలి ఎంత నాకే చూడండి, 10 రూపాయలు 8 రూపాయలు కూలి. మేము పని చేస్తాం, ముగ్గురు వెళ్ళి ఏదో ఉన్న తిని. అయితే ఆ వారానికి ఒకసారి నెలకు ఒకసారి పేమెంట్లు వాళ్ళు చూసుకుంటారు, లెక్కలు చూసుకున్నప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే ముందే పోయి తెచ్చుకొనేసి తాగి ఎంజాయ్ చేసుకుంటాడు. ఇక పోయి కూర్చున్నాక అందరు లెక్కలు చూస్తూ ఉంటారు. మా నాన్న నన్ను మా అక్కను పంపిస్తాడు లెక్కలు చూసి డబ్బులు తీసుకురమ్మని. అందరూ ఇంత కట్టలు తీసుకొని పోతూ ఉంటారు. 10 రూపాయల కాగితాలు ఆ రోజుల్లో, రూపాయి కాగితాలు 2 రూపాయల కాగితాలు ఆ రోజుల్లో. అవి తీసుకుని పోతూ ఉంటుంటే నాకు ఆశ, నాకు బాగా గుర్తు ఒకసారి మనసులో ఉండిపోయింది, నాకు కూడా వస్తాయేమో, నేను కూడా తీసుకొని పోతాను. పోగానే రోజు 5 పైసలు 10 పైసలు ఇచ్చే మా నాన్న ఈరోజు 1 రూపాయి అడుగుదాం, రూపాయి ఎత్తాడేమో అని చెప్పేసి ఆస్తి ఉండేది. అంతా తీసుకుని పోయినాక ఇంక 2-3 ఉంటారు. నేను చిన్నపిల్లని కదా, వాళ్ళతో పాటు నన్ను పంపిస్తారనమాట జాగలముడి. అప్పుడు అందరు చూసేసేసి నాకెళ్ళి చూసారే, నీకేం డబ్బులు రావరా మీకు, మీరే నాకు 10 రూపాయలు బాకీ, మీరే నాకు 50 రూపాయలు బాకీ అంటాడు. కంట్రోల్ కాదు, చీకట్లో ఒక్క నేర్చుకుంటూ పోయేవాడిని. అందరు డబ్బులు తీసుకుని పోతున్నారు బావా, అందరు డబ్బులు తీసుకుని పోతున్నారు. నేనేమో అంతసేపు నిలబడి చిన్న పిల్లోడిని చూస్తే మీ నాన్న తీసుకుని ఖర్చు పెట్టేసుకున్నాను, నీకేం డబ్బులు పొమ్మనేవాళ్ళు. పక్క నేర్చుకుంటూ వచ్చేవాడిని. గుర్తుపెట్టుకోండి, వాడు జాలి దయ చూపించి ఈ 100 రూపాయలు తీసుకెళ్ళమని ఇవ్వడం. నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ కష్టానికి నువ్వు నష్టపరచబడ్డావేమో, కానీ నీ కష్టాన్ని చూసి నీ అవమానం చూసి నేను వచ్చిన దాన్ని అలాగే పంపడం. నువ్వు ఎలా వచ్చో అలా వెనక పంపేసాడు ఆయన వెనక పంపం దేవుడు. ఆయన వెనక పంపడం ఆయన చేత కాదు మా సంధి, అర్థమైందా? మా వెనక పంపడు ఆయన వెనక పంపించే దేవుడు కాదు ఆయన. ఉదాహరణకి ఒక చక్కని మాట చెప్తాను, జాగ్రత్తగానండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చదవండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి అలాగు మరలక ఎరలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును కలుగుటకై చిగుర్చు వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు మాట అలాగే ఉండును. శబ్దము చేతులెత్తి చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడదామా బిగ్గరగా? స్తోత్రం 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 స్తోత్రం. నాకు చూడండి, దేవుడు ఏం చేస్తాడు, వెనక్కి పంపించడు. ఉట్టి చేత్తో ఇంద్రం కూరండి, ఉట్టి చేత్తో దేవుడు వెనక్కి పంపించడు, ఖాళీ చేత్తో దేవుడు వెనక్కి పంపించడు. దేవుడు అంట మంచుని వర్షాన్ని ఆకాశం నుంచి భూమికి విడుదల చేసేసాడు. విడుదల చేసేసినాక కొంత ఆగినాక మనసు మార్చుకొని, ఏ వాన నువ్వు బడబాక, రాంబాబు కూడా మంచుడు కాదు, నువ్వు పక్కన పోబాడని చెప్పేసి అని చెప్పడు ఆయన. చెప్తాడు. ఇప్పుడు చూసారా, వాన వస్తా ఉందయ్యా, అదిగో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఇలా వెళ్ళిపోయిందయ్యా నేను చూసాను చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ జీవిత కాలంలో ఏ రోజైనా వర్షం నా తలదాకా వచ్చేసేసి కింద పడుకుని వెనకపోయిందని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నా దేవుడి మాట అలాగనే ఉంటుంది. ఆయన విడుదల చేస్తే నలిగిన నిన్ను చూసినప్పుడు, కుంగిన నిన్ను చూసినప్పుడు, శ్రమపడిన నిన్ను చూసినప్పుడు నిన్ను ఉట్టికి పంపించడో, నిన్ను ఉట్టికి పంపించడో. దేవుని కోసం నలిగిపోతే, దేవుని కోసం కష్టపడితే, దేవుని కోసం నువ్వు ఇష్టపడితే, మనుషుల కోసం కాదు దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు హృదయపూర్వకంగా కష్టపడ్డావు అనుకో, నీ కష్టం వ్యర్థం కానే కాదు. పరిచయం మొదలుపెట్టి 9 సంవత్సరాలు అయిపో వస్తుంది అనుకుంటా, బహుశా దగ్గర కుడియడంగా. ఇంత జరుగుతుందంటే దేవునికి మహిమ. ఆయన పంపిస్తున్న దేవుడికి అర్థం కావట్లా, దేవునికి మహిమ ఎవరికి అర్థం కావట్లా.
ఎక్కడి నుంచి వస్తున్నా ఏం చేస్తున్నామో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు కరువే, ఏ రోజుకి ఆ రోజు సమృద్ధి. బిగ్గరగా ఏ రోజుకి ఆ రోజు కరువులాగా కనపడుతుంది, కానీ ఏ రోజుకి ఆ రోజు సమృద్ధి. కారణం ఏంటంటే నలిగిపోతూ ఉన్నప్పుడు, శ్రమ పడుతూ ఉన్నప్పుడు, దేవుని కోసం నిస్వార్థంగా కష్టపడుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది వ్యర్థం కాదు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అండి. పాపము అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే చెప్పిన వాళ్ళకి ప్రార్థన చేసి పుస్తకం ఫ్రీగా ఇస్తా. ఆల్రెడీ మేము 2 పుస్తకాలు తీసేసుకున్నాం అంటారా? ఇంకా ఇంకా ఇవన్నీ తెలుసు మనకి, కదంటలా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయబోవటం పాపం అని చెప్పంటున్నారు కదా. మీ జీవిత కాలంలో రోజు గంట కాడికి ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? 365 రోజుల్లో 365 గంటలు కనుక మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే ధీరుభాయ్ అంబానీ నిన్ను కలవటానికి వచ్చేవాడే, ముఖేష్ అంబానీ నిన్ను చూస్తానికి వచ్చేవాడే. హలో రాంబాబు ఎక్కడ ఉన్నావు అనేవాడే. ఇప్పుడు అడుగుతున్నాడంటే అప్పుడు అడుగుతున్నాడు మనల్ని. అప్పుడు వాడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? కాయ్ రే తూ కాయ్, అరే పేమెంట్ తీస్తావు, నువ్వు పేమెంట్ కట్టావు రాబాయ్, గాడున్నావు రాబాయ్ చెప్పు, ఫోన్ తీయు. వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. వాడి భాష నీకు రాదు, నీ భాష వాడికి రాదు. వాడు నా మన మీద పెత్తనం చేస్తాడు. వాడు 2 మాటలు మాట్లాడాడు అనుకో, ఖచ్చితంగా వాడు పలకలేడు. వాడు నీ మీద అధికారం చేస్తాడు. వాడు 365 రోజుల్లో రోజుకి గంట కాడికి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ 365 గంటల ప్రార్థన నిన్ను బ్రిలియన్గా మార్చేస్తుంది, ధనవంతుడిగా మార్చేస్తుంది. 2 చేతుల పైకెత్తి ప్రభు స్తుతించండి. స్తోత్రం స్తోత్రం. రైట్. పాపము అంటే ఏంటంటే మనకు తెలిసిన స్థాయిలో సారాయి తాగటం, చెప్పాలి పెద్దగా, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, పెద్దగా లంచం తీసుకుంటాం, ఎదుటివారిది ఆశించటం, పెద్ద చెప్పండి మా. విజయ్ కట్టేనా ఇవన్నీ? బాబు విజయ్ బాబు కట్టేనా? నేను ఒక మాట అడుగుతాను, అది మీకేనా బయట ఉన్న వాళ్ళకు? హిందూస్ కూడా, యేసు ప్రభు తెలియని వాళ్ళకి కూడా ఇదేనా? యేసు ప్రభు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి లంచం తీసుకున్న తప్ప తెలియదా? పెద్ద ఒప్పుకోండి, నిజం ఒప్పుకోండి. ఒక నరహత్య చేయడం తప్పని తెలియదు వాళ్ళకి. మన నీ దేశం గొప్ప ఏముంది? పాపం అంటే ఏంటంటే తెలిసింది చెయ్యకుండా ఉండటమే పాపం. చెప్పండి. తెలిసింది చేయకుండా ఉండటమే పాపం. ఏం తెలుసు నీకు? ప్రార్థన చేయాలని తెలుసు, అది చేయకుండా ఉండటమే పాపం. ఏం తెలుసు నీకు? మేలు చేయాలి, బైబిల్ చెబుతుంది, అది చేయకుండా ఉండటమే పాపం. ఏం తెలుసు నీకు? క్షమించాలి, అది తెలుసు, క్షమించకపోవటమే పాపం. ఓర్చుకోవాలి, అది నీకు తెలుసు, ఓర్చుకోపోవటమే పాపం. ఇవి చేయవలసిన కొన్ని ఉన్నాయి. అవి మనం వ్యభిచారం చేస్తామా? దొంగతనం చేస్తామా? లంచం తీసుకుంటామా? అబ్బెబ్బే లంచం ఎటకంపడుతుంది నీకు. మన అంటున్నాడు, డోర్ లిఫ్ట్కి వచ్చాడు అన్న, మనోడు చేసిన పని అసలు నాకు నచ్చలా, కానీ మనోడు బుద్ధి మాత్రం వండర్ఫుల్ బుద్ధి, దానికి ₹1,00,000 ఇవ్వచ్చు. కార్పెంటర్ అన్నా నాకు 5 పైసలు కమిషన్ వద్దన్నా. ఎవడండి చెప్పేది అసలు ఆ మాట? ఒక డోర్ కోసం ₹1,200 కమిషన్ అడిగాడు ఒకడు నా దగ్గర. మా రక్త సంబంధంలో ఉన్నవాడు ఒకడే నా కాడ కమిషన్ తీసుకుంటున్నాడు. పాస్టర్ గారిని, సేవకుని, దేవుని సేవకుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పాపం అంటే ఏంటంటే దొంగతనం చేయటమో, వ్యభిచారం చేయటమో, లంచం చేయటమో, లంచం తీసుకుంటామో, ఇంకోటో పాపం కాదు అని నేను అంటలేదు. అది అందరికీ పాపమే. కానీ క్రైస్తవుడికి ఒక పాపం ఉంది, క్షమించడం తెలిసి క్షమించకపోవటం పెద్ద పాపం.
ప్రార్థన చేయాలని తెలుస్తూ ప్రార్థన చేయకపోవటం పాపం. పరిచర్య చేయాలని తెలుస్తూ పరిచర్య చేయకపోవటం పాపం. బాధల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు వారిని విచారించాలని, వారిని ఆదరించాలని బైబిల్ చెబుతూ ఉంది. దాన్ని ఆదరించకపోవటం, విచారించకపోవటం పాపం అని నీకు తెలుసు. విచారించు నువ్వు. ఎందుకంటే ఒకవేళ నువ్వు విచారించలేదనుకో, ఆ నలిగిన వాడిని, ఆదరణ లేని వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కోసం నలిగిన వాడిని పెట్టాడు, నీ కోసం శ్రమనొందిన వాడిని పెట్టాడు. వాడిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు. ఈరోజు చెప్తున్న వాక్యం ఒక పాఠం ఏం తెలుసా? చెప్పండి. దేవుడు వెనుకకు పంపనివాడు. మన దేవుడు వెనుకకు పంపడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క దానికి లెక్క చూసి కట్టిస్తాడు. నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చూసి కట్టిస్తాడు. మర్చిపోడంతే. అందుకని మందిరాలకి అన్ని జనులు, దేవుడు నమ్ముకొని వారు, యేసుప్రభుని తెలియని వాళ్ళు, ఆచార భక్తి చేసేవాళ్ళు, అలవాటు భక్తి చేసేవాళ్ళు వేలు లక్షలు ఇస్తున్నారు. దేవుడు ఇస్తాడని చెప్పేసి అని. భూలోకులు ఇస్తాడు, కానీ పరలోకంలో మాత్రం నీకు స్థానం ఇవ్వడు. భూలోకులు నీకు ఇస్తాడు, పరలోకంలో మాత్రం స్థానం నీకు ఇవ్వలేడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం అంటున్నా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని సేవకుడుగా నేను మాట్లాడుతున్నటువంటి విశేషమైన మాట ఏంటంటే, మనము ఆరాధించే దేవుడు మనల్ని వెనుకకు పంపనివ్వడు. వెనుకకు పంపడు. ప్రైజ్ ది లార్డ్. బాధే కానీ నిలబడాలి. కష్టమే నిలబడాలి. కొంతమంది స్త్రీలను చూస్తుంటే ఎంత సంతోషంగా పెడతారు. ఎందుకు తెలుసా? ఉదాహరణకి దయ్యం తీసుకున్నాం అనుకో, దయ్యం గారిని. ఈ తరంలో ఉన్న స్త్రీలు అయితే 100 మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళే. దయ్యం ప్లేస్లో ఉన్నట్టయితే, దయ్యం గారి ప్లేస్లో ఉన్నట్టయితే 100 మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళే. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. అవన్నీ కూడా ఎట్ట ప్రయత్నం మహాతలి అర్థం కాదు. అన్నీ ఓర్చుకొని ముందుకు పోవడానికి ఇష్టపడుతుంది. కానీ ఫ్యాన్ చూడలేదు, రైలు పట్టాలు చూడలేదు, చెరువు చూడలేదు, ఇసం బాటిల్ చూడలేదు. చూసావా ఎప్పుడన్నా? అంత కరమైంది మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత బాధ ఎందుకు మనకి? ఈరోజు వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? నీ శ్రమలో నువ్వు నిలబడు. బైబిల్ చెబుతుంది, నలిగిన వారిని అవమానంతో దేవుడు పంపించలేడు. నువ్వు నలిగిపోతున్నావా? శ్రమలో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? ఈ పరిచయం చేస్తే నాకేంటి లాభం? ఈ సేవ చేస్తే నాకేంటి లాభం? ఈ మీటింగ్లో కష్టపడితే నాకేంటి లాభం? ఇందుకు వస్తుండే ఒక తమ్ముడు అంటున్నాడు, పాష గారు బైపాస్ అవసరం, మేము ఉన్నాము, మేము అందరం వస్తాము, పని చేస్తాం, ప్రార్థనలో కూర్చుంటాము, పరిచయం చేస్తాము, వడ్డిస్తాము, మేము చూసుకుంటాము అన్నాడు. నిజం చెప్తున్నావా? నిజమే. నీదెందుకంటే అబద్ధం చెప్తామని చెప్పి అన్నాడు. అది నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ ఆ మాటలను బట్టి వారి ప్రభు ఆశీర్వదించును గాక. నాకేమొచ్చిద్దండి? నాకేమొచ్చింది? ఎంత శ్రమలమా? లక్షలు సంపాదించే సమయంలో కూడా ఎంత కష్టపడలా. కాలు మీద కాలు వేసుకుని ఏసీ కారు తిరిగా బయటికి పోయితే మన ఆరాధన ఎవరు అని అడుగుతున్నాను. 104 ఇంకా 4 డాడీ అసలు గుర్తుపట్టలేదు డాడీ అంటుంది ఆ పిల్ల. ఏసు రక్తం వేసి మామూలుగా అయితే కారులో ఏసీ కారులో పోయి వచ్చేవాడిని. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, చదవండి. 1వ అధ్యాయము రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యం కాడ నుంచి చదవండి. రూతు గ్రంథము 100 నాకు చూడండి అన్న, మీరు తల కింద పెట్టుకుని బైబుల్ చూస్తున్నారో నిద్రపోతున్నారో అర్థం కట్ల నాకు. స్తోత్రం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన కాడ చదవండి. చాలు, ఒక నిమిషం ఆగమా, మళ్ళీ చదువుకుందాం. నాకు చూడండి. ఓర్ప రూతు. చెప్పండి. ఓప్ప కాదమ్మ తల్లి, ఓర్ప. చెప్పండి. ఓప్ప కాదు, ఓర్ప. ఓప్ప అంటారు మళ్ళీ. అది చెప్పండి.
చిన్నగా చెప్తే ఓపన వస్తుంది, పెద్ద చెప్తే ఓర్పన వస్తుంది. ఓప్ప కాదు, ఓర్ప. చిన్నగా చెప్తే ఓర్పన వస్తుంది, ఓపన వస్తుంది, ఓర్ప. ఇంకొంచెం పెద్దగా, అది ఓర్ప. రూతు చెప్పండి. ఓపను పక్క మీ దండం పెడతాను తల్లులారా. ఓర్ప, రూతు చెప్పండి. రూతు. వీళ్ళిద్దరూ ఒకే ఇంటి కోడళ్ళు. చెప్పాలి, ఒకే ఇంటి కోడళ్ళు. ఒకే భోజనం కొన్ని సంవత్సరాల పాటు వండుకొని తిన్నారు. ఒకే కొండలో నీళ్ళు తాగారు. చాలా బాగుందండి. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఎలాంటి సమస్య తెలుసా? చెట్లంతా ఉన్న మగవాళ్ళు మొత్తం ఎండిపోయిన ఆకులు, చెట్టుకున్న ఆకులు ఎలా రాలిపోతే రాలిపోయారు. ముగ్గురు మొగలు చచ్చిపోయారు. ముగ్గురు మొగలు చచ్చిపోయారండి. ఏం చేయాలి అర్థం కావట్లా. ముగ్గురు ఆడోళ్ళే ఉండిపోయారు. ముగ్గురు మొగలు చచ్చిపోయారు. ముగ్గురు మొగోళ్ళు చచ్చిపోయారు. ముగ్గురు ఆడోళ్ళే ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావట్లా. పనికి వెళ్ళాలంటే భయం. ఎవరు పనికి పెట్టుకుంటాడో, పనికి పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో తెలియక జాగ్రత్తగా నాలి. అలాంటి సమయంలో ఈ ముసలామి, ఏం పేరు, నయోమి, ఒకటి ఆలోచించింది. నా కాడ ఉండి వీళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతాం, కాబట్టి మీరు తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెనక్కి వెళ్ళిపోమంటుంది. నయోమి చెప్తుంది, రూతు నీ తోటి కోడలో ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ముసలి దాంతో పోతే నాకేం ప్రయోజనం? నా కోరికలు ఎలా ఏమైపోతాయి? నా కోరికలు, నా ఆశలు ఏమైపోతాయి? ఎన్నో ఆశలతో వచ్చాను నేను, ఎన్నో కోరికలతో వచ్చాను నేను, ఏమైపోతాయి? నేను పిల్లలు కనలేను, పిల్లలు పంచాలి నేను, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి నేను, 10 ఎకరాల పొలం కొనాలి నేను అని ఆశతో పెళ్లికి ముందే కొన్ని కళ్ళ కన్నాను. పెళ్లి చేసుకోని లేదా పుట్టుకుని వచ్చేవాడు నా భర్త. కాబట్టి ఇప్పుడు మా అత్త అక్కడికి వెళ్ళిపోతుందంట బెత్లెహేమ్కి. ఆమెతో పోతే నాకేమో వచ్చింది. కాబట్టి ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తారు. సెకండ్ ఛాన్స్ ఆలోచిస్తాను. కూర్చొని ఆలోచి తప్ప చెప్పాలి, తప్ప పెద్ద చెప్పండి మా, పెద్ద చెప్పండి మా. విధానం పెట్టి కొంచెం పెద్ద చెప్పండి మా, కొంచెం సౌండ్ పెంచండి మా. తప్పు కాదు అన్నట్టు ఉంది. వాడు కూడా అంటాడట, తప్పు కాదు, తప్పు. వెరీ గుడ్ నాన్న. తప్పు కాదండి. ఉన్న పరిస్థితి ఏంటంటే నయోమి ఏం చేయలేదు. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ పెళ్లి చేస్తారు. తన కళల్ని సాకారం చేసుకోవచ్చు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. నీ ఆలోచన కరెక్టే, చెప్పండి, నా ఆలోచన కరెక్టే, కానీ దేవుని చిత్తం మాత్రం కాదు. నీ ఆలోచన చాలా కరెక్టు, కానీ దేవుని చిత్తం మాత్రం కాదు. బైబిల్ చెప్పింది, దేవుని చిత్తము చేయవారు యుగ యుగములు జీవిస్తారు, ప్రజలా నిరంతరం నిలుస్తారు. మన ఆలోచన చాలా కరెక్టు. యేసు ప్రభు కనుక వచ్చి సాతాను గడు అంటాడు, చెప్పాలి, ఈ రాళ్ళని మొదటి ఆదాం పేరు ఏం పేరు? మొదటి ఆదాం పేరు ఏం పేరు? ఆదామే. రెండో ఆదాం పేరు ఏం పేరు? యేసు ప్రభు. మొదటి ఆదాం పేరు ఏం పేరు? రెండో ఆదాం పేరు ఏం పేరు? మొదటి ఆదాంకి వచ్చిన శోధన ఏంటి? మొదటి ఆదాంకి వచ్చిన శోధన ఏంటమ్మా? పండు తిను, నువ్వు సావనే సావు, పండు తిను. తిన్నదో వదిలిపెట్ల మొదటి ఆదాం అని. రెండో ఆదాం వచ్చాడు. ఈ రెండో ఆదాము ఆశల్ని చంపే ఆదాము, ప్రైజలా. శరీర కోరికలను చంపే ఆదాము, ప్రైజలా. ఈయన కాడ కూడా వచ్చేసండి అది, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను, రొట్టెలు చేసుకుని తిను, నీకెందుకు? 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు, అయిపోయింది, ఇప్పుడు అన్నం తినవచ్చు. అందుకే నేను ఛాన్సాలు చెప్తానమాట. ఆ ఆదాము చేసిన పనిని బట్టి వచ్చిన పాపాన్ని చంపడానికి వచ్చిన
ఒక ధీరుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా బైబిల్లో రాసుకున్న బట్టని తెలుసా, నేను ఆరాధిస్తున్న దేవుడు జననం పైన మరణం పైన అధికారం కలిగిన దేవుడు. ప్రైజలా. దేనిపైన? జననము పైన మరణం పైన, పుట్టిస్తానికైనా చంపటానికైనా అధికారం కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. వేరే ఎవ్వరు లేరు. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు? ఉమేయ్, ఒకవేళ నేను బతకాలనుకుంటే రొట్టెతో మాత్రం కాదు, వాక్యంతో బతుకుతాను. ఎవరు చెబుతారండి? నేను వాక్యంతో బతుకుతాను. ఎవరు చెబుతారు? వాక్యంతో బతికే వాళ్ళు ఎవరున్నారు? అందుకే ఆ మాట చెప్పే ఒక దమ్మున్న మొక్కడు ఒక అన్నాడు బైబిల్లో. ఆయన పేరు చెప్పండి. ఎవరమ్మా? ఆ మాట చెప్పగలిగిన దమ్మున్న మొక్కడు. నీ వాక్యము నన్ను చెప్పాలి, నోటి తెలిసి నీ వాక్యము నన్ను. ఎవరా దమ్మున్న మగోడు? దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి బతకాలంటే రొట్టె మాత్రం కాదు కానీ చెప్పాలి. అందుకే పనికి పోకండి అమ్మా, ప్రార్థనలు నేను చెప్తున్నాను. అవి రాళ్ళు తింటే అరగవు. ఈ 4వ తవ చేసుకో, అది బంగారంగా మార్చబడిపోయింది ఆ రాయి. స్తోత్రం. డైమండ్ లాగా మార్చబడిపోయింది రాయి. హల్లెలూయా. కష్టపడు. నీ నలిగిన జీవితాన్ని వృధాగా వెనక పంపించడం అంతే. ఆ గ్రౌండ్లో నుంచి నా నమ్మకం అదే. ఆ గ్రౌండ్ నుంచి దేవుడు నలిగినట్టే నిన్ను వెనక్కి పంపించడు. ఆయన నీకు కావాల్సింది ఇచ్చి పంపిస్తాడు. వర్షాన్ని పంపించిన దేవుడు. వర్షాన్ని పంపిన వెనక్కి. మనం మంచివారం కాదని హిమమును అనగా మంచుని పంపించిన వెనక్కి. కావలసిన వర్షాన్ని, కావలసిన ఎండని, కావలసిన మంచుని సమయములో కావలసినప్పుడు కురిపిస్తున్న దేవుడు నిన్నెలా నీ పడ్డ శ్రమకి వదిలిపెడతాడమ్మా? వదిలిపెట్టాడు? డబ్బు ఖర్చు పెట్టుకొని, కడుపు కాల్చుకొని, కన్నీరు కార్చి, మోకాళ్ళకు పని చెప్పి, చేతులకు పని చెప్పి, ఎండనక వాననక ఇంత కష్టపడ్డామే మా వదిలిపెడతాడంటవా? వదిలిపెట్టాడా? నేను ఒక గుర్తుపెట్టుకో, ఇన్ని పనులు నువ్వు చేసావు కాబట్టి డబ్బులో నిన్ను ఆశీర్దించకపోయినా ఒకవేళ నీ కష్టంలో ఆశీర్దిస్తాడేమో. కష్టంలో ఆశీర్దించకపోయినా నువ్వు పరిచయం చేసావు చూడు, దాన్ని బట్టైనా పాంప్లెట్లు పంచే చూసావా, ఆ పాంప్లెట్లు పంచే పరిచయలైనా సరే ప్రభు నిన్ను ఆశీర్దిస్తాడేమో. నువ్వు కష్టపడ్డావు రకరకాల పనుల్లో, దేవునికి దీర్ఘాయుష్యం ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇది సత్యం. ఆయన ఉట్టి చేతులతో వెనక పంపించే దేవుడు కాదు. అందుకని సహవాసంలో పరిచయం ఉన్నప్పుడు అది భాగ్యంగా ఎంచుకోవాలి. అది భూలోకంలో లెక్కించబడదు, పరలోకంలో లెక్కించబడింది. స్తోత్రం. ఇప్పుడు రూత్ అంటుంది, నయం వెళ్ళిపోయిందమ్మా, వార్ప వెళ్ళిపోయిందమ్మా, రూతు నువ్వు వెళ్ళిపోమంటుంది. రూతు వెనక్కి వెళ్ళలేదు. చెప్పండి వెనక్కి వెళ్ళలేదు. భర్తను కోల్పోయింది. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. బెత్లెహేముకి వెళ్తే అక్కడ ఇల్లు ఎలా ఉందో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ తన పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ చూడండి, ఉన్న ఊర్లో ఉంటే గంజో నీళ్ళు తాగి బతకొచ్చు. పొరుగురు వెళ్తే అసలు మనల్ని ఎవరు గౌరవిస్తారు? ఇప్పుడు రూతుకి తన ముందున్నటువంటి బెత్లెహేము పొరుగురు లాంటిది. హల్లెలూయా. ఎను తిరుగక ఏమంటే తెలుసా, 17-18 వచనాలు, 17-18 వచనాలు, 1వ అధ్యాయము 17-18 రూతు గ్రంథం. ఎంతవరకు అమ్మా? నువ్వు నాకు పాట ఇలా మీటింగ్లకి ఎందుకు మీటింగ్లు? ఎందుకయ్యా మీటింగ్లు 10 గంటల దాకా ఎందుకు? ఏందా గోలపాడు? అదే కనుక ఆమె పాటించినట్టయితే అబ్బా ఏం మీటింగ్లు అండి అసలు. ఏమంటే 5 నిమిషాలు పాట పాడితేనేమో 2 ఇలాంటియా? జీవితంలో ఎవరిని కూడా చితరించుకోండవు అంతే.
ఒక చిన్న మౌత్ తీసుకున్న మాట అసలు ఏమొచ్చిందండి? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తములో లేని పాట అయినా, దేవుని చిత్తం లేని మాట అయినా అది నీ మీదకి వచ్చేది శాపమే. మన మీదకి వచ్చే శాపమే. ఆశీర్వాదం ఎలా వస్తుంది? స్తోత్రం. కాబట్టి దేవుని పెట్టారా, ఏమంటది, నేను చనిపోయినా, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను, కానీ వెనక్కి రానే రాను. అందుకనే ఆ శ్రమలైనా భరించడానికి ఇష్టపడింది కాబట్టి రూతుని చరిత్రలో నిలిచిపోయేటట్టు చేసేసాడు దేవుడు. ఓర్పా పేర్లు ఎక్కువ పడతాయా? రూతు పేర్లు ఎక్కువ పడతాయా? కారణం ఏం చేసా? ఆమె ఎనుగు తిరగలేదు. ఎనుకకి పంపని దేవుని చేత ఆమె నడిపించబడిపోయింది కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఆమెను ఘనపరిచాడు. స్తోత్రం చెప్పండి. నేను నమ్ముతున్నాను, రూతుని ఘనపరిచిన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. రూతుని వెనక్కి పంపించిన దేవుడు మనల్ని కూడా ఉట్టి చేతి వెనక పంపడు. అంతే. ఓర్ప అన్ని రోజులు ఆ ప్రార్థన పరులైనటువంటి నయోమి ఇంట్లో ఉండి, వారు తిని తిండి, వారు తిన్న తిండి తిని, వారు తాగి నీళ్ళు తాగి వ్యర్థురాలుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. వార్ప ఎక్కడుందో, ఏం చేస్తుందో, వాళ్ళ బిడ్డలు ఎవరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. తెలుసమ్మా ఎవరికన్నా? అమ్మజమ్మ గారండి తెలుసమ్మా? వదిలక్ష్మి? నాకు కూడా తెలియదు. నాకు ఒకళ్ళు తెలుసు. ఎవరు తెలుసు తెలుసా? వెనుకకు పంపని దేవుని వెంబడించినటువంటి రూతు నాకు తెలుసు. ఆమె భర్త నాకు తెలుసు. ఆమె ఆస్తి నాకు తెలుసు. ఆమె బిడ్డలు నాకు తెలుసు. వారి బిడ్డలు తెలుసు. వారి బిడ్డలు వచ్చినవాడే, వాళ్ళ బిడ్డలు వచ్చినవాడే దావీదు బిడ్డలు వచ్చినవాడే యేసు ప్రభు బిడ్డలు వచ్చినవాడే రాంబాబు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కానీ తెలుసా, మన అమ్మమ్మ ఏం చేసింది? వెనక్కపోలా. కరువు పరిస్థితులు వెనక్కపోలేదు. మన అమ్మమ్మ ఏం చేసిందమ్మా? సంతోషం గారు, మీ అమ్మమ్మ ఏం చేసిందమ్మా? రేపు అడుగుతా నేను చెప్పాలి. మీ అమ్మమ్మ ఏం చేసింది? వెనక్కపోలా. ఎంత కష్టమైనా సరే వెనక్కపోలా. ఆమె పోతే మనం ఎందుకు పోతాం? మనం ఎందుకు పోతామమ్మా? మనం ఎందుకు పోతాం అసలు? మనమం పోయిందా? ఏ బాబు, మీ అమ్మమ్మ పోయిందా? మీ అమ్మమ్మ పోయినప్పుడు ఎందుకు పోతా? మీ అమ్మమ్మ పోలేదు కాబట్టి, మన అమ్మమ్మ పోలేదు కాబట్టి, మా అమ్మమ్మ పోలేదు కాబట్టి ఆమెలో నుంచి బిడ్డలు చూసింది. గనులైన వారు వచ్చారు. ఆమెలో నుంచి గనులైన వారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతులు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిని విడవని దేవుడు మనల్ని విడవడు. వారిని మరువని దేవుడు మనల్ని మరువడు. వెనుకకు పంపించడు, ఉట్టిగా పంపించడు, ఏమి ఇవ్వకుండా పంపించడు. నువ్వు నమ్మితే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నావు. నువ్వు నమ్మితే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నావు. నీ మహిమ కొరకే నీకే నిత్యము నీ మహిమ కొరకే నీకే నిత్యము అతిశయించెదను. ఆనందించెదను. ఆరాధనా 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 అతిశయించెదను. ఆరాధనా
ఆరాధనకు యోగ్యుడవు నీవని ఆనందించెదను వేకులలో మహదేవుడవు నీవని అద్భుత కరుడవు ఆశ్చర్య అద్భుత కరుడవు ఆశ్చర్యకరుడవు సర్వ సృష్టికి నీవే విజయ పదములో నీకే విజయ పదములో నడిపించు నీకే నీత్యము అది అన్న తెరవాలి. ఆమేన్. ఆనందించెదను మహదేవుడవు ఆరాధనా 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 ఉన్నవాడవు ఉద్ధరించువాడవు మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన వాడవు అవునయ్యా అవును ఎస్ లార్డ్ మాట ఇచ్చి నెరవేర్చే నా ప్రార్థనలన్నీ ఆలకించు నీకే నా ప్రార్థనలన్నీ ఆలకించు నీకే అతిశయించెదను ఆరాధనకు యోగ్యుడవు నీవని ఆనందించెదను వేకులలో మహదేవుడవు నీవని ఆరాధనా 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 అతిశయించెదను ఆరాధనకు యోగ్యుడవు నీవని. దేవుని సేవకుడికి మా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నిన్ను దేవుడు ఈ రాత్రి ఇక్కడి నుంచి ఉట్టికి పంపించాలనుకోవట్లేదు. ప్రభుతో మాట్లాడు. నువ్వు దేనికోసం వచ్చో తెలియదు, కానీ ఒకటి, నువ్వు నలిగిపోవాలి. చెప్పు, నేను నలుగుతాను ప్రభువా, నన్ను ఉట్టికి పంపించొద్దు, నేను నలిగిపోతాను. చిన్న ప్రార్థన చేసుకున్నా, అలాగే నోరు తెరవండి. చిన్న ప్రార్థన చేసుకుని నోరు తెరవండి. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 యేసు ప్రభువా మీకు స్తోత్రం 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 స్తోత్రం
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ప్రభువా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఈ దినం కోసం ప్రభువా కొన్ని దినాల నుంచి మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడో ప్రభువా, మా ముందున్నటువంటి ప్రతి పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినాన మీరు జరిగించినటువంటి పరిచర్య అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. అయ్యా, అలసిపోని ఆత్మను మీరు మాకు ఇస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, ప్రత్యేకముగా ప్రభువా ఈ యొక్క 5వ తారీఖు ఆల్నైట్ ప్రేయర్లో తండ్రి పాడుకున్న ప్రతి పాటను బట్టి మీకు స్తోత్రాలు, ఆరాధన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, చేసిన ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలన్నిటిని బట్టి మీకే సమర్పిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ సేవకులను మీరు బలపరిచి మీ సిలువ చాటున మరుగు చేసుకొని మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. అయ్యా, నలిగిన వారిని నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, లోకం కోసం, లోక భోగాల కోసం నలిగిపోవటం కాదు ప్రభువా, నీ కోసం నలిగిపోయేవారు కావాలి ప్రభువా, నీ కోసం ఖర్చు అయ్యేవారు కావాలి ప్రభువా. అయ్యా, ఈ దినాల్లో ఎక్కడున్నారు ప్రభువా? తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కోసం నలిగిపోయే వారి కోసం నాయనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావయ్యా. వారిని ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదయ్యా నీవు. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ కోసం నలిగిపోయే గుంపులో మేము ఉండాలి ప్రభువా. అయ్యా, నీ కోసం నలిగిపోయే వారిలో మేము ఉండాలి, సహవాసం ఉండాలి ప్రభువా. అయ్యా తండ్రి, అలాంటి ఆశ, ఆసక్తి, వైరాగ్యము కలిగి ప్రభువా ఈ విశ్వాస యాత్రలో ప్రభువా అలసిపోని కృపను మాకు దయచేయమని అడుగుతున్నా. అలసిపోని ఆత్మను మీరు మాకు దయచేయమని అడుగుతున్నా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి విశేషంగా ప్రభువా మా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, అలసిపోని ఆత్మను దయచేయండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నీకు వందనాలు. మీకోసం నలిగిపోతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, మీకోసం ఖర్చు అయిపోతూ ఉన్నారు ప్రభువా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. అయ్యా, మీరు అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా సేవకులను బహుబలంగా మీరు వాడుకోమని అడుగుతున్నా. మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోండి ప్రభువా. మీ రాజ్యము నింపబడినట్లు వాడుకోండి ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ రాజ్యం నింపబడటం కోసమనైనా మేము మా సేవకులకు సహకారులుగా మార్చబడాలి ప్రభువా. కలిసి పని చేయాలి ప్రభువా. అలాంటి ఆత్మను, అభిషేకమును ప్రభువా మా అందరి మీద మీరు కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ప్రత్యేకముగా ప్రభువా అయ్యా, మా ముందున్నటువంటి నాయనా సభల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. విశేషముగా ప్రభువా ఆ 4 దినాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయనా. ఇప్పటి వరకు నాయనా అన్ని విషయాలలో ప్రభువా మీరు చేసిన ప్రతి విధమైనటువంటి సహాయమును బట్టి ప్రభువా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మా ముందున్న 4 దినాల పరిచర్యను కూడా ప్రభువా పగటి కాలము, మధ్యాహ్న కాలము, రాత్రి కాలము నాయనా ఎక్కడ కూడా అలసిపోకూడదయ్యా. అయ్యా, ఎక్కడ కూడా బలహీనులు కాకూడదు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. నలిగిన వారిని బలపరిచే దేవుడు కదా ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని మీ ఆత్మ చేత నింపమని అడుగుతున్నాం ప్రభువా.
తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఎవరు ఏ ఆశ కలిగి వస్తున్నారో, అవసరత కలిగి వస్తున్నారో, బలహీనత కలిగి వస్తున్నారో, ఎలాంటి సమస్యలతో నీ సన్నిధులు అడుగు పెడుతున్నారో ప్రభువా, వారిని వట్టి చేతులతో మీరు పంపించొద్దు ప్రభువా. అయ్యా, ఆ సభల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదమును, మేలును నాయన, స్వస్థతను, క్షేమమును ప్రభువా వారు పొందుకోవాలి ప్రభువా. నీకు సాక్షులుగా మార్చబడాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మీ నామ మహిమార్థమై మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమై దీనులమై ప్రభువా నీకు మొరపెడుతున్నామయ్యా. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ సభలు నాయనా మా ప్రాంతానికి, మా ప్రాంత వాసులకు ప్రభువా, ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువా అయ్యా ఆశీర్వాదకరముగా జరగాలి ప్రభువా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఆ సభల్లో అనేక మంది రక్షించబడాలి ప్రభువా, అనేక మంది మారు మనసు పొందాలి ప్రభువా, అనేక మంది బాప్తీసం కొరకు సిద్ధపరచబడాలి ప్రభువా. అనేకుల హృదయాలను మీరు తెరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నీకు వందనాలు. మీ కార్యాలు మేము చూడబోతున్నాం ప్రభువా. అయ్యా మీ నామమును బట్టి ప్రభువా, అయ్యా మీరు చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సేవకులను మీరు బహుబలంగా వాడుకోబోతున్నందుకై నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నీకే మహిమయ్యా, నీకే మహిమయ్యా. ప్రతి విధమైన ఆటంకాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధించి ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. మనుషుల వలన కలుగుతున్న ఆటంకాలు, వ్యతిరేకతలు ప్రభువా, ప్రకృతి వలన కలుగుతున్న ఆటంకాలు, వ్యతిరేకతలు ప్రభువా, అయ్యా మరింకేవైనను కావచ్చు ప్రభువా. ప్రతి విధమైన ఆటంకాలు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. సహవాసానికి ఉపయోగకరంగా ఈ సభలు మార్చబడాలి ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రతి వాని ప్రయాసను మీరు చూచుచున్న దేవుడవు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రాబోతున్న దినాలలో మేమే కాదు ప్రభువా, మాతో ఇంకా అనేక మంది ప్రభువా నీకోసం నలిగిపోయే వారిని మీరు అప్పగిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకము చేసుకోమని ప్రభువా. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇంకా కొంత సమయం మీతో నాయన గడపవలసి ఉన్నది. మమ్మల్ని బలపరచండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభువా. నిద్ర భారమును తొలగించండి ప్రభువా. చక్కని ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా. మా అందరికీ నాయన ఏక మనస్సును, ఏకాత్మను దయచేసి ప్రభువా మీ నామ మహిమార్థమై సావాసం పట్ల, చేరువచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం.